I'm Dr. Vamsi, periodontist and implantologist at Universal Super Specialty Dental Hospital. Today I'm going to show you a brushing technique. Brushing అనేది very important part of our life అండి. So that has to be very correct. So a lot of patients come to us and tell we are brushing twice daily but still our teeth are getting decayed. I don't know మేము ఎంత మెయింటైన్ చేసినా మాకు teeth పుచ్చిపోతున్నాయి. Yes, it happens because there is a technique to brush properly. So if you don't follow the technique probably your teeth may get decayed. సో కొంతమందికి టీత్ క్రౌడింగ్ ఉంటాయి, ఎగుడు దిగుడు ఉంటాయి, స్పేసింగ్ ఉంటుంది. సో ఇన్ దీస్ కండిషన్స్ టీత్ బ్రషింగ్ అనేది టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో రెగ్యులర్గా మనం నోట్లో పేస్ట్ వేసుకొని బ్రష్ వేసుకొని చేసేసుకుంటే ఈవెన్ ఇఫ్ యూ డూ ఫర్ 10-15 minutes దేర్ ఇస్ ఛాన్స్ దట్ యూ మే గెట్ డీకే ఆర్ టీత్ వచ్చేసి సైడ్స్కి కట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అబ్రేషన్స్. ఎక్సెసివ్ బ్రషింగ్ వల్ల టీత్ కట్ అయిపోయి సైడ్ ఆఫ్ ద టీత్కి హాలో అయిపోతుంది. అక్కడి నుంచి కూడా నర్వ్ ఎక్స్పోజ్ అయిపోయి రూట్ కెనాల్ అలాంటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో టుడే ఐ విల్ షో యూ ద బ్రషింగ్ టెక్నిక్ విచ్ కెన్ బి ఫాలోడ్ బై ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ టెక్నిక్ అండి, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మోడిఫైడ్ బాస్ టెక్నిక్. సో మామూలుగా ఏంటంటే అందరూ బ్రష్ ఇలా పట్టుకొని చిన్న టూత్ బ్రష్ ఉంటుంది, ఆ టూత్ బ్రష్ మీద చిన్న సైజ్ పీ సైజ్ ఆఫ్ ద టూత్ పేస్ట్ హ్యాస్ టు బి ప్లేస్డ్ ఆన్ ద టూత్ బ్రష్. సో అది వేసుకున్న తర్వాత జనరల్ గా ఏంటంటే మనం ఇట్లా బ్రష్ చేస్తాం. సో వెన్ వి బ్రష్ అందరూ ఏం చేస్తారంటే దే జస్ట్ డూ ఐదర్ టు అండ్ ఫ్రో ఆర్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్. ఈ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ వల్ల ఏంటంటే బిట్వీన్ ద టీత్ బ్రష్ వెళ్ళదు. సో అలాంటప్పుడు ఆ టీత్ మధ్యలో బ్రష్ వెళ్ళకపోవడం వల్ల ఈ టీత్ మధ్యలో గ్యాప్స్ లో ఫుడ్ ఇరుక్కుపోయి అక్కడ బ్రషింగ్ సరికాక పుచ్చులు స్టార్ట్ అవుతాయి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫాలో వన్ టెక్నిక్ వేర్ ఇన్ ఈ బ్రష్ ఉంది కదండి, చిగురు వైపుకి 45 degrees యాంగిల్ లో పైకి జస్ట్ యాంగిల్ పెట్టేసేసి దెన్ యూ హ్యావ్ టు ఆక్యుపై 3 teeth at a time. ఫ్రంట్ అండ్ బ్యాక్ 10 times to 15 times చేసి అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ద జా చేయాలి, అలాగే కింద పక్క కూడా. సో అలా చేస్తే ఆల్ ద టీత్ విల్ బి కవర్డ్. మామూలుగా మనం ఇక్కడ బ్రష్ పెట్టి ఇట్లా చేసినప్పుడు సో వెన్ యూ డూయింగ్ the brush is not going in between the teeth if you appreciate it. So but when you put it at an angle of 45 degrees you can see when I'm moving the brush in between the teeth kuda brush వెళ్తుంది. అదర్వైజ్ ఇప్పుడు ఇదే బ్రష్ యాంగిల్ చేయకుండా గట్టిగా బ్రష్ చేశారనుకోండి, ఈ టీత్ కర్వేచెస్ ఉంటాయి కదా, ఆ కర్వేచెస్ మీద ఎక్కువ ప్రెషర్ పడేసి ఈ సైడ్ ఆఫ్ టీత్ కట్ అయిపోయి గుంటలాగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి సెన్సిటివ్ స్టార్ట్ అవుతుంది, డీకే స్టార్ట్ అవుతుంది, ఫుడ్ అక్యుమిలేషన్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ క్యావిటీ వచ్చేసి రూట్ కెనాల్ లాగా వెళ్ళవచ్చు. అదే ఇప్పుడు ఈ ఫ్రంట్ టీత్ కి లోవర్ ఫ్రంట్ టీత్ కి ఎలా బ్రష్ చేయాలంటే సో ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ద టీత్ కి బ్రష్ లోపల పెట్టేసేసి ఇలా చేయాలి, అప్పర్ టీత్ కి బ్యాక్ సైడ్ పెట్టి చేయాలి, మళ్ళీ టూత్ సర్ఫేసెస్ మీద మొత్తం ఇలా చేయాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్. ఓకే, నా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే సింపుల్ టెక్నిక్ అండి. సో బికాస్ టీత్ సైజ్ చిన్నగా ఉంటాయి కాబట్టి వీ కెనాట్ యూస్ దిస్ టెక్నిక్ విచ్ ఐ షోడ్ యూ. సో ఇట్స్ సింపుల్ టెక్నిక్ కాల్డ్ ఇస్ రోల్ టెక్నిక్. సో యూ హ్యావ్ టు క్యాచ్ ద బ్రష్ అండ్ జస్ట్ యూ హ్యావ్ టు రోల్ ఆల్ అరౌండ్ ద టీత్. దిస్ టెక్నిక్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద టీత్.